జమ్మూ కాశ్మీర్ అవంతిపురాల్లో ఎన్కౌంటర్ జరిగింది. నాదర్, ట్రాల్ ప్రాంతాల్లో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ కొనసాగుతోంది. అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ఈ నేపథ్యంలో గురువారం భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో జైషే మహమ్మద్కు చెందిన 3 ఉగ్రవాదులను భద్రతా దళాలు హతం చేశాయి. కాగా జమ్మూ కాశ్మీర్లో గడిచిన 48 గంటల్లో ఇది రెండో ఎన్కౌంటర్. జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న అనుమానంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. అటవీ ప్రాంతాల్లో అణువణువు జల్లెడ పడుతున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పహల్గామ్ నిందితులు ఉగ్రవాదులను భద్రతా బలగాలను వెంటాడుతూనే ఉన్నాయి. ఆ వేటలో భాగంగానే ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. కొన్ని ప్రదేశాల్లో ఉగ్రవాదులు దాగి ఉన్నట్లు గుర్తించిన భద్రతా బలగాలు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. పాకిస్తాన్ నుంచి వచ్చిన చొరబాటు ఉగ్రవాదులను మట్టుబెడుతున్నాయి. ఈరోజు ఉదయం టెర్రరిస్టుల కోసం గాలించగా నాదర్, ట్రాల్ ప్రాంతాల్లో తారసపడ్డారు. భద్రతా బలగాలను చూసిన వెంటనే ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే భద్రతా బలగాలు కూడా ప్రతిగా కాల్పులు జరిపారు. అయితే ఈ కాల్పుల్లో 3 ఉగ్రవాదులు మరణించారు. అవంతిపురాలో ఎదురు కాల్పులపై కేంద్ర హోంశాఖ, రక్షణ శాఖ ఆరా తీసింది. 2 రోజుల క్రితం కూడా షోపియాన్ ప్రాంతంలో జిన్ పాదర్ కెల్లార్లో జరిగిన ఎన్కౌంటర్లో 3 ఉగ్రవాదులు హతమైన సంగతి తెలిసిందే.